వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు మనం హౌ టు ఫైండ్ లాస్ట్ 2 డిజిట్ నంబర్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే ఇచ్చిన సమాసం యొక్క కుడివైపు చివరి 2 అంకెల సంఖ్యని ఏ విధంగా కనుక్కోవాలి అనే దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఒక చిన్న విషయం, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల కొంచెం గ్రోత్ ఉంటుంది, నాకు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తప్పకుండా మళ్ళీ మీకోసం చేస్తాను. అదేవిధంగా ఇంకెవరికైనా మీ స్నేహితులకి ఈ మ్యాటర్ అవసరము అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. రైట్, మ్యాటర్లోకి వెళ్ళిపోవడం చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్, ఇచ్చినటువంటి సమాసం ఏ విధంగా ఉంటుంది సార్ అంటే సమ్ ఎక్స్ పవర్ ఎం ఈ ఫార్మేట్ లో ఉంటుంది. ఈ ఎక్స్ పవర్ ఎం ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఆ సమాసం యొక్క చివరి 2 అంకెల సంఖ్య, అంటే దీని యొక్క విస్తరణ యొక్క చివరి 2 అంకెల సంఖ్య ఏంటి అని అడుగుతాడు. అయితే ఇందులో 2 రకాలుగా మనం చెప్పుకోవాలి. ఇందులో ఎక్స్ ని మనం ఆధారం, బేస్ అని పిలుస్తాం. ఇప్పుడు ఎక్స్ అనేది 2 రకాలుగా అవ్వచ్చు. అయితే ఆడ్ నెంబర్ అవ్వచ్చు. ఏంటవచ్చు? ఆడ్ నెంబర్, లేదా ఈవెన్ నెంబర్ అవ్వచ్చు. ఏమవ్వచ్చము? ఈవెన్ నెంబర్. అంటే అయితే బేసి సంఖ్య అవ్వచ్చు, లేదా సరి సంఖ్య అవ్వచ్చు. సరి సంఖ్య అవ్వచ్చు అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ఇది బేస్ సంఖ్య అయినప్పుడు, సరి సంఖ్య అయినప్పుడు పూర్తిగా చెప్పాలంటే మీకు ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చూసే ఓపిక మీకు కూడా ఉండదన్న విషయం నాకు తెలుసు. కాబట్టి ఆ లెంత్ తక్కువగా ఉండేందుకు నేను దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశాను. అయితే అందులో పార్ట్ 1 అనేది బేసి సంఖ్య ఆధారంగా ఉండేది, పార్ట్ 2 అనేది సరి సంఖ్య ఆధారంగా ఉండే సమాసాన్ని గురించి మాట్లాడుకుందాం. అయితే బేస్ సంఖ్య ఆధారంగా ఉండేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే ఒకే ఒక చిన్న ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే సంథింగ్ 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 A1 ఇది బేస్ గా ఉండి పవర్ లో సంథింగ్ 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 బి ఈ ఫార్మేట్ లో ఉందనుకోండి. అంటే ఇక్కడ ఎంత పెద్ద సంఖ్య అని అవనీయండి, ఈ లాస్ట్ లో ఉన్నటువంటి చివరి అంకె 1 ఉందనుకోండి. అంటే బేస్ లో ఉన్నటువంటి, ఆధారంలో ఉన్నటువంటి సంఖ్య యొక్క 1ల స్థానంలో 1 ఉంటే ఇక్కడ పవర్ లో 0 తప్ప ఏమున్నా, ఇలాంటప్పుడు మనం కుడివైపు చివరి 2 అంకెల సంఖ్యని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలిస్తే బేస్ సంఖ్యలు అన్నింటికీ కూడా ఉపయోగించాల్సింది ఇదే. అయితే ఇలా చూడండి సార్, ఏంటి అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి బేస్ సంఖ్యలు ఏంటి ఉన్నాయి సార్ అంటే 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది. సో ఇలా 1, 3, 5, 7, 9 అనే ఈ బేస్ సంఖ్యల్ని 1ల స్థానంలో ఉంచినప్పుడు ఆ సమాసం యొక్క కుడివైపు చివరి 2 అంకెల సంఖ్యని ఏ విధంగా కనుక్కోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 5 బేస్ సంఖ్యలు 1ల స్థానంలో ఉండేటప్పుడు 2 రకాలుగా మళ్ళీ తీసుకుంటాం. అది ఏంటి సార్ అంటే ప్రత్యేకంగా 5 ఉంటే ఒక డిఫరెంట్ స్పెషల్ గా ఉంటుంది, అది చాలా ఈజీగా ఉంటుంది. 1ల స్థానంలో 5 ఉందంటే అది చాలా ఈజీ. దానిని ఇదే వీడియోలో లాస్ట్ లో నేను చెప్తాను. ఇప్పుడు ఈ 4 గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తా, క్లియర్ గా వినండి. ఎప్పుడైనా ఏ సమాసమైనా లేదా ఏదైనా లబ్ధము, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 7, 5, 2, 1 ఇంటూ 6, 3, 9, 7, 2, 5 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు దీని యొక్క లబ్ధం యొక్క కుడివైపు చివరి 2 అంకెల సంఖ్య ఎంత అని అడిగాడు అనుకోండి. చాలా ఈజీ. ఎప్పుడైనా కుడివైపు చివరి 2 అంకెల సంఖ్య అనేది ఆ సంఖ్య యొక్క కుడివైపు చివరి 2 అంకెల సంఖ్య మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు 21 ఇంటూ 25 మనం చేసాం అనుకోండి. 21 ఇంటూ 25, 25 1ల 25, 5, 2, 25 2 50, 52, 52. అంటే ఇందులో చివరి 2 అంకెలు ఎంత సార్ అంటే 25. ఈ రెండిటి యొక్క లబ్ధం యొక్క చివరి 2 అంకెల సంఖ్యలు 25 వచ్చి ఈజీగా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సమాసములో గాని ఇలాంటి లబ్ధములో గాని మొత్తములో గాని చివరి 2 అంకెల సంఖ్య దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇందులో ఉండే ప్రతి సంఖ్య యొక్క కుడివైపు చివరి 2 అంకెల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.
అందుకనే ఇక్కడ ఒకటితో పాటు ఇక్కడ రెండవ అంకె అయినటువంటి ఏదైనా ఉండొచ్చు అన్నటువంటి ఏని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అయితే ఈ ఫార్మేట్ దగ్గరికి వస్తే ఏం చెప్తాం సార్ అంటే దీన్ని సింపుల్ గా ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు కుడివైపు చివరి రెండు అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానంలో కూడా ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య మరియు ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య యొక్క లబ్ధం ఏదైతే ఉందో ఈ లబ్ధం యొక్క ఒకట్ల స్థానాన్ని ఇక్కడ ఉన్నటువంటి పదుల స్థానం దగ్గర వేయాలి. ఈ విధంగా మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా సార్? అయితే ఇప్పుడు ఈ నాలుగిట్లకి ఏ విధంగా మారుద్దాం అనేది ఎగ్జాంపుల్స్ తో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అన్నిటికంటే చాలా తేలికైంది ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 37967 హోల్ పవర్ 97386 ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీనిని ఇన్నిసార్లు ఇంటూ చేస్తే ఎంత వస్తుందో మనకు తెలియదు. దీని యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి ఉంది కాబట్టి ఏంటి వస్తుందో మనకు తెలుసు. అంటే యూనిట్ ప్లేస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి? లాస్ట్ 2 డిజిట్ నెంబర్. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది సార్ అంటే క్లియర్ గా వినండి. ఒకట్ల స్థానంలో ఏముంది అంటే 1 కాబట్టి 1 వేయండి. ఇక్కడ 1 కాకుండా ఉండే టెన్స్ ప్లేస్ ఏంటి? 7. ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ ఏంటి? 6. 7 into 6 ఎంత? 42. 42 యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి సార్ అంటే 2. అంటే ఈ మొత్తం సమాసం యొక్క కుడివైపు చివరి రెండు అంకెల సంఖ్య 21 అవుతుంది. ఎస్ సార్, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ 21 అవుతుంది ఇచ్చిన సమాసం యొక్క. ఓకే, ఇలాంటి ప్రాబ్లం మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. మీకు ఒకటి చేయటానికి ఇస్తున్నా, చేసి కామెంట్ చేయండి. ఆ కామెంట్ చేసేటప్పుడు ఆ క్వశ్చన్ పేరు HW1 అని టైప్ చేసి దీని ఆన్సర్ రాయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే 7396513791 పవర్ 83967973. ఎస్, ఈ సమాసం యొక్క కుడివైపు చివరి రెండంకెల సంఖ్య ఏమవుతుంది అనేది మీరు ఖచ్చితంగా HW1 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. ఎందుకంటే మీకు ఇంకా HW ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 అని పెట్టి ఆన్సర్ పెట్టండి. సో ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు, బేసి యొక్క ఒకట్ల స్థానంలో ఒకటి ఉన్నప్పుడు కుడివైపు చివరి రెండంకెల సంఖ్యను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు అర్థమైంది. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఒకటి కాకుండా ఇప్పుడు ఒకట్ల స్థానంలో 3 ఉందనుకోండి, ఒకట్ల స్థానంలో 3 ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా చెయ్యాలి చాలా క్లియర్ గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 3796353 హోల్ పవర్ 7963798 ఏదో ఒకటి ఇచ్చేసాం. ఇలా ఇచ్చాం అనుకోండి, లేదంటే మీకు ఎంత పెద్దైనా చేయొచ్చు అలవాటు అవ్వడం కోసం 63792 ఇలా ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు దీని యొక్క లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ని మనం చెప్పాలి. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ని చాలా క్లియర్ గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది? 3 యొక్క పవర్స్ ఒకసారి గమనించండి. 3 పవర్ 1 యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అంటే 3 స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అంటే 9, 3 క్యూబ్ యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అంటే 27 కాబట్టి. అదేవిధంగా 3 పవర్ 4 యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అంటే 81. అంటే ఇప్పుడు యూనిట్ ప్లేస్ లో 3 ఉన్నప్పుడు పవర్ లో 4 యొక్క మల్టిపుల్ ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్ 1 వస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఇదంతా మనకు అనవసరం. లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత? 53 పవర్ ఈ వాల్యూ ఉంది. ఈ వాల్యూలో అంతా కూడా మనం రాసుకుంటే వేస్ట్. ఇది 4 చేత అవుతుందో లేదో మనకు కావాలి. 4 చేత 4 చేత దీన్ని భాగించాం అనుకోండి, చాలా క్లియర్ గా వినండి. 4 చేత 4 1ల 4 మనకి ఇంకా 2 ఉంటుంది. 4 5ల 20 3 ఉంటుంది. 4 9ల 36 1 ఉంటుంది. 4 4ల 16 3 ఉంటుంది. 4 8ల 32. ఓహో,
అంటే ఇది ఎగ్జాక్ట్లీ 4 చేత పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవుతుందని అర్థం. అంటే దీన్ని ఏమని చేయొచ్చు అంటే 53/4 హోల్ పవర్ 15948 అని మనం రాయొచ్చు. కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? ఎస్, ఈ విధంగా మనం రాయొచ్చు. ఒకవేళ పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయిందంటే డైరెక్ట్ గా ఆన్సర్ మనం చెప్పేయచ్చు. పర్ఫెక్ట్ గా డివిజిబుల్ కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఇలాగే వచ్చి ఇంకొకటి ఎక్స్ట్రా 2 ఎక్స్ట్రా ఉండిపోతుంది. ఇక్కడ రిమైండర్ ఎంత ఉండిపోతుంది, 2 ఉండిపోతుంది. 2 ఉండిపోతుంది కాబట్టి ఇంటూ ఏమని చెప్పొచ్చు, 53/2 2 ఎక్స్ట్రా ఉండిపోతుంది కాబట్టి. అయితే దీని యొక్క యూనిట్ ప్లేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ గా వినండి. 53/4 మనకు కావాలి. 53/4 అంటే 53 స్క్వేర్ మనకు తెలుసు ఎంత, 50 కంటే ఎక్కువ ఉంది. 50 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. 50 కంటే 3 ఎక్కువ ఉంది కాబట్టి 25కి 3 ప్లస్ చేస్తే 28. 3 ఎక్కువ ఉంది కాబట్టి 3 స్క్వేర్ ఎంత, 9. 09. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్ నెంబర్ మాత్రమే తీసుకోండి. ఎంత ఉంది, 09. ఒరిజినల్ గా హోల్ స్క్వేర్ ఇక్కడ మనకు కావాలి. అంటే 09 హోల్ స్క్వేర్ మనం చేసాం అనుకోండి, 9 9 81. అంటే దీని యొక్క చివరి 2 అంకెల సంఖ్య 81 వస్తుంది. హోల్ పవర్ 15948 ఉంటుంది. ఇంటూ 53 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇంకా మిగిలింది 09 మిగులుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి విధంగా ఇది మారింది. సో యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి 1, ఇక్కడ ఉన్నటువంటిది 8, ఇక్కడ ఉన్నటువంటిది 8. 8 into 8 64. 64 అంటే అందులో ఒకట్ల స్థానం 4 కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఒకట్ల లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత వస్తుందంటే 41. కానీ మనకి ఎక్స్ట్రాగా 09 ఉంది కదా, కాబట్టి 09 చేత ఇంటూ చేస్తే 9 into 1 9, 9 into 4 4 9 36 6. అంటే చివరిగా మనకి కావలసినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క కుడివైపు చివరి 2 అంకెల సంఖ్య ఎంత సార్ అంటే 69. నేను ఆల్మోస్ట్ అన్ని ఏ మోడల్ అయినా చేయగలిగినటువంటి నెంబర్ మీకు ఇచ్చాను. వీడియోని మరోసారి ముందుకు వెళ్ళి ఒక్కసారి మళ్ళీ దీనిని ఇంకోసారి చూసే ప్రయత్నం చేయండి. నార్మల్ గా అయితే నేను లైవ్ క్లాసులు అయితే ఇది ఒకసారి మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ముందుకు వెళ్ళి మరోసారి క్లియర్ గా చూస్తే మీకు క్లారిటీగా అర్థం అవుతుంది. కాన్సెప్ట్ ఓకేనా సార్? సో ఒకవేళ ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 తీసుకోకపోతే ఇది 4 చేత పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అయి ఉంటే అప్పుడు ఆన్సర్ 41 అయి ఉండేది అనే విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా సార్? ఇది చాలా డెప్త్ లెవెల్లో సిజిఎల్ ఇలాంటి ఎగ్జామ్స్ లో ఇస్తా ఉంటాడు. సో దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒకట్ల స్థానంలో 3 ఉంటే దాని యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం చెప్పాం. ఇప్పుడు 7 ఉంటే ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు యూనిట్ ప్లేస్ లో ఒకవేళ 7 ఉందనుకోండి, అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3796797 హోల్ పవర్ 839643 ఇట్లా ఇచ్చామనుకోండి. ఇప్పుడు దీని యొక్క లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముంది, ఫస్ట్ 7 ఉంది. ఇక్కడ మనకు ఒరిజినల్ ఎంత కావాలి, 1 కావాలి. అంటే ఎక్కడ 1 అవుతుంది మనం చూడాలి. అంటే ఇలా ఒకసారి గమనించండి. 7/1 యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి, 7. 7 స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి, 9. 7 క్యూబ్ యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అంటే 3. 7/4 యొక్క యూనిట్ ప్లేస్ ఏంటి అంటే 1. అంటే ఇక్కడ కూడా పవర్ 4 లోనే మనకి 1 వచ్చిందన్న విషయాన్ని గమనించాలి. అంటే దీన్ని ఏ విధంగా రాస్తానంటే, నేను ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్ నెంబరే మనకు కావాలి కాబట్టి 97 పవర్ దీన్ని మనం 4 చేత డివిజన్ చేయాలి. 4 చేత డివిజన్ చేస్తే 4 చేత 4 రెళ్ళు 8 0 4 9 36 ఇంకా 3 ఉంటుంది. మళ్ళీ 4 9 36 నెక్స్ట్ 4 1 4 10 అంటే 4 0. అంటే ఇప్పుడు మనకి మిగిలింది ఎంత అంటే రిమైండర్
3 మిగిలిందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాస్తానంటే 97/4 హోల్ పవర్ 209910 ఇంటూ 97 పవర్ ఇంక ఎక్స్ట్రా ఏముండిపోయింది 3, ఆ 3 ఇక్కడ రాసుకున్నాం. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇది 4 చేత భాగించే సంఖ్య కాదు, నిశ్శేషంగా భాగించదు, పర్ఫెక్ట్ గా డివిజిబుల్ అవ్వదు. దీని ముందున్నటువంటి 4 చేత నిశ్శేషంగా భాగించే నెంబరు ఏదో ఉంటుంది కదా, అది ఇక్కడ 0 వస్తే ఉంటుంది. సో ఆ నెంబర్ ని మనం 4 చేత భాగిస్తే ఎంత వచ్చింది? ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఆ 3ని 97/3 గా మనం రాసుకున్నాం. సో ఇప్పుడు చాలా క్లియర్ గా వినండి. 97 యొక్క స్క్వేర్ హోల్ స్క్వేర్ మనకు కావాలి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఎక్కడ కావాలి? 97 100 కంటే ఎంత తక్కువ? 3 తక్కువ. 3 స్క్వేర్ ఎంత? 9. అంటే 09 స్క్వేర్. 09 స్క్వేర్ అంటే ఎంత? 81. అంటే ఇప్పుడు దీని యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 81 పవర్ ఇక్కడ ఉండేది 209910 అవుతుంది. ఇంటూ 97 యొక్క క్యూబ్ మనకు కావాలి. 97 యొక్క స్క్వేర్ ఎంత? 09 వస్తుంది లాస్ట్ 2 డిజిట్స్. ఇంటూ ఇంకా 97 మనకు కావాలి. 97 ఎస్ 97 స్క్వేర్ 09 కదా లాస్ట్ 2 డిజిట్స్. ఇంకా 97 క్యూబ్ కావాలి కాబట్టి ఇంకా 97. 9 into 7 63. అదేవిధంగా 9 into 9 81 87. మనకి ఇవన్నీ అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అంటే 73. అంటే ఇక్కడ 73 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇమీడియట్లీ యూనిట్ ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఈ ఫార్మేట్ లో మనం రాసుకోవచ్చు కదా, అందుకే 1 ఆలోచించకుండా రాస్తాము. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఏముందంటే, యూనిట్ ప్లేస్ తరువాత ఉన్నటువంటి 10th ప్లేస్ ఏముందంటే 8 into 0 0 into 73. సో అల్టిమేట్ గా వచ్చే ఆన్సర్ 73. అంటే ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ యొక్క లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటి సార్ అంటే 73 అని మనం రాసుకోవచ్చు. కాన్సెప్ట్ ని మరోసారి రివిజన్ చేసుకోండి. 2 సార్లు వింటే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా సార్? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు అల్టిమేట్ గా మనకి ఇంకేముంది సార్ అంటే, చివరిలో 9 ఉంటే ఏ విధంగా చెయ్యాలి, 1ల స్థానంలో 9 ఉంటే ఏ విధంగా చెయ్యాలి. ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1ల స్థానంలో 9 ఉందనుకోండి. 37969 హోల్ పవర్ 83971613 లేదా ఇంతవరకు సరిపోతుంది. 83971. ఇప్పుడు దీని యొక్క చివరి 2 అంకెల సంఖ్య ఎంత మనకు కావాలి. చాలా క్లియర్ గా వినండి. చివరి 2 అంకెల సంఖ్య దేని మీద డిపెండ్ అవుతుందంటే చివరి 2 అంకెల సంఖ్య మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏముంది? 9 ఉంది. మనకి 1 వచ్చేలా 9 ఎక్కడ ఉందో చూద్దాం. 9/1 ఎంత అంటే 9. 9 స్క్వేర్ ఎంత అంటే 81 అంటే 1. ఇక్కడ చూడండి పవర్ లో 2 వచ్చేసరికి సరిపోతుంది 1 రావడం. అంటే దీన్ని నేను ఏమని రాస్తానంటే 59 హోల్ స్క్వేర్ హోల్ పవర్. ఇది 2 చేత అయ్యేది కాదు. 2 చేత అయ్యేది ఏమవుతుందంటే 2 చేత 2 4 8, 2 1 2, 2 9 18, 2 8 16, 2 5 10. అంటే ఇంక మనకి ఎంత మిగిలిపోతుంది? 1 మిగిలిపోతుంది కాబట్టి ఇంకొక 59 మిగిలిపోతుంది అని అర్థం. ఇలా రాసుకోవచ్చు. హోల్ పవర్ 41985. మీకు అంత ఆలోచన ఒకవేళ ఇది కరెక్టా కాదని తెలియాలంటే 2 into ఇది చెయ్యండి. దీని ముందంకి వస్తుంది. దానికి ఇది 1 ప్లస్ చేసాం అనుకోండి, ఈ నెంబర్ వస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా రాసాం సార్ అంటే a పవర్ m ఇంటూ b a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. ఈ ఫార్మేట్ లో రాసుకున్నాం. ఓకేనా? సో అల్టిమేట్ గా ఇది ఎలాగో 59. దీన్ని ఇక్కడ తీసుకున్నాం. 59 స్క్వేర్ మనకు కావాలి.
50కి ఎక్కువ ఉందా తక్కువ ఉందో ఎక్కువ ఉంటే కలపడం అని చెప్పుకున్నాం కదమ్మా. సో ఇలాగే ఇక్కడ 9 ఉంది కాబట్టి 50 కంటే ఎంత ఎక్కువ ఉందో దాని యొక్క స్క్వేరే లాస్ట్ 2 డిజిట్స్ అవుతుంది. ఇక్కడ చెప్పుకున్నామని చెప్పాను కానీ వీడియో చూసిన వాళ్ళు ఆ కాన్సెప్ట్ వినకపోవచ్చు కాబట్టి చెప్తున్నా. ఎప్పుడైనా 150 కానీ రౌండ్ ఫిగర్స్ లాంటివి 50 లేదా 100, 150, అదేవిధంగా 200, 250, 300, 350 ఇలాంటి నెంబర్స్ ఏవైతే ఉంటాయో దీనికి దగ్గరలో ఉండే స్క్వేర్ చాలా ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే జస్ట్ ఎక్కువ లేదా జస్ట్ తక్కువ ఉందనుకోండి, 50 కంటే 4 ఎక్కువ ఉందనుకోండి, అంటే 54 అయ్యింది అనుకోండి. 54 స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్ 4 స్క్వేర్ అయినటువంటి 16 అవుతుంది. అంటే 54 స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏటవుతుందంటే 16 అవుతుంది. ఒకవేళ అదేవిధంగా 47 అన్నాం అనుకోండి, ఇది 50 కంటే ఎంత తక్కువ, 50 కంటే ఎంత తక్కువ సార్ అంటే 3 తక్కువ. 3 స్క్వేర్ అంటే 09 ఎలాగైతే అవుతుందో 47 స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ కూడా 09 అవుతుంది. అంటే ఏం చెప్తామంటే 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అయినా లేదా 50 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అయినా ఎక్స్ స్క్వేర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అయినా ఒకటే అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ ఈ 50 ప్లేస్ లో 100, 150, 200 ఇవేవి పెట్టినా కూడా అది వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 59 స్క్వేర్ చేయడానికి నేను కొంచెం కష్టపడాలి. 50 కంటే ఇది ఎంత ఎక్కువ ఉంది 9 స్క్వేర్ ఎంత అంటే 81. అంటే 81 పవర్ 41985 ఇంటూ 59 అని రాస్తాను. సో ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన ఫార్మేట్ లోకి మారిపోయింది. 1 ఉంది కాబట్టి 1, ఇది 8, ఇది 5, 8 5 40, 40 యొక్క లాస్ట్ డిజిట్ 0 ఇంటూ 59. సో అల్టిమేట్ గా 1 ఇంటూ 59 59. ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది సార్ అంటే 59 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా సార్? ఎస్. ఈ ఒక కాన్సెప్ట్ ను కొంచెం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో అర్థం అవ్వకపోవడం కాదు, వెంటనే థాట్ రాకపోవచ్చు. ఈ వీడియోని మరోసారి ముందుకు వెళ్ళి ఒకసారి చూసారంటే మీకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పటి వరకు మనము దీనిని బేస్ చేసుకునే లాస్ట్ 2 డిజిట్ నెంబర్, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్ నెంబర్ చేయాలి. అందులో 1 ఉన్నప్పుడు చేసాము, 3 ఉన్నప్పుడు చేసాము, 7 ఉన్నప్పుడు చేసాము, 9 ఉన్నప్పుడు చేసాము. ఇప్పుడు 5 ఉన్నప్పుడు ఏం చేయాలి? అన్నిటికంటే చాలా తేలిక ఏదైనా ఉందంటే అది 5 ఉన్నప్పుడే. ఏం చేయాలి సార్? క్లియర్ గా వినండి. ఎస్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే ఈజీ యూనిట్ ప్లేస్ లో 5 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 37569 పవర్ 7963753 దీని యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి అని అడిగాడు అనుకోండి. చూడండి, యూనిట్ ప్లేస్ లో 5 ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడ దీనికి ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ అయితే 25 వస్తుంది లేదా 75 వస్తుంది. 25 ఎప్పుడు వస్తుంది, 75 ఎప్పుడు వస్తుంది? యూనిట్ ప్లేస్ లో ఎలాగో 5 ఉంది. ఈ 5 కాకుండా ఇక్కడ 10th ప్లేస్ ఏంటి? ఆడ్ నెంబర్. ఏ నెంబరు? ఆడ్ నెంబర్. ఇక్కడ యూనిట్ ప్లేస్ ఏంటి? ఆడ్ నెంబర్. ఏంటమ్మా? ఆడ్ నెంబర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 5 ముందు ఉన్నటువంటి 10th ప్లేస్ ఆడ్ నెంబరే, ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ ఆడ్ నెంబరే ఉందనుకోండి, అప్పుడు 75 వస్తుంది. రిమైనింగ్ ఆల్ కేసెస్ 25 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 5 ఉంది కాబట్టి 5, ఇక్కడ 9 ఆడ్ నెంబరే, 3 ఆడ్ నెంబరే, 9 ఇంటూ 3 ఆల్సో ఆడ్ నెంబర్. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ ఎంత? 3 9 27 కాబట్టి 7 వస్తుంది అని కాదు, ఇది ఆడ్. 7 రావక్కర్లేదు, ఏదైనా బేస్ సంఖ్య. ఈ రెండిటి యొక్క లబ్ధం బేస్ సంఖ్య వచ్చినప్పుడు బేస్ సంఖ్య. సరి సంఖ్య వచ్చింది అనుకోండి 25. అర్థమవుతుందా సార్? ఇప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి HW2 ఇస్తున్నా,
HW 3 ఇస్తున్నా, HW 4 ఇస్తున్నా, HW 5 ఇస్తున్నా. ఇప్పుడు మీరు HW1 అని దాని ఆన్సరు, HW2 అని దీని ఆన్సరు, HW3 అని దీని ఆన్సరు, HW4 అని దీని ఆన్సరు, HW5 అని దీని ఆన్సరు మీరు కామెంట్ చేయండి. 53796 పవర్ 89783 దీని యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? అదేవిధంగా 6397837 పవర్ 5396 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 8978159 పవర్ 16139 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 7898726 పవర్ 131697. ఎస్, వీటి యొక్క లాస్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఏమవుతాయి అనేది కామెంట్ చేయండి. ఒక్కసారి వినండి నేను చెప్పేది. ఈ వీడియోని వన్స్ అగైన్ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేసినట్లయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈవెన్ నెంబర్స్ కంటే ఆడ్ నెంబర్స్ అనేది కొంచెం టఫ్. ఈ టఫ్ గా ఉన్నటువంటిది మనం ముందు చెప్పుకుంటే ఈజీగా ఉండే తర్వాత ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఎనీవే, మనకి పార్ట్ 1 లో ఆడ్ బేసెస్ ఉన్నటువంటి, ఆడ్ బేస్ అంటే ఇక్కడ బేస్ అంటే ఆధారం అని అర్థం. ఆడ్ నెంబర్ ఆధారంగా ఉన్నటువంటి నెంబర్స్ యొక్క లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 లో ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ బేసిస్ గా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క లాస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఆన్సర్స్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ స్నేహితులకి ఇది అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.